కరెంటు షాక్తో 6గురు మృతి. ఘటనా స్థలంలో 5గురు చికిత్స పొందుతూ మరొకరు మృతి. కృష్ణాష్టమి వేడుకల్లో రథానికి విద్యుత్ షాకు. రామంతపూర్ గోకులే నగర్లో అర్ధరాత్రి ఘటన. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. విచారణ వ్యక్తం చేసిన సీఎం మంత్రి శ్రీధరబాబు. ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్. కవిత సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఎండి. భజనలు, నృత్యాలు, జయధ్వానాల మధ్య ఆనంద పరవశంతో సాగుతున్న ఆ రథయాత్రకి చివరి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరివేసినట్టుగా ఎగిరి దూరంగా పడ్డారు. వారిలో 5గురికి అక్కడికక్కడికే ప్రాణాలు వదిలారు. ఫలితంగా అప్పటిదాకా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కాస్త ఆప్తులను కోల్పోయిన వారి రోదనలతో తీవ్ర విషాదకరంగా మారిపోయింది. ఘోర విద్యుత్ ఘాతం మిగిల్చిన దారుణం ఇది. రామంతపూర్ గోకుల్ నగర్లో ఆదివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సంబంధించి యాదవ సంఘం తరపున శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహిస్తుండగా పైన 11 kV హైటెన్షన్ విద్యుత్ వైరు నుంచి ఇనుప రథానికి విద్యుత్ ప్రసరణ జరిగింది. ఫలితంగా రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర విద్యుత్ ఘాతానికి గురయ్యారు. హైటెన్షన్ వైర్ల మధ్య నిరుపయోగంగా ఓ కేబుల్ వైరు ముక్క ఘోర ప్రమాదానికి కారణమైంది. ఉప్పల్ పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా గోకుల్ నగర్ నుంచి రాత్రి 8:30 నుంచి 9 మధ్య రాత్రి 8:30 నుంచి 9:30 మధ్య భక్తులు ఉత్సాహంగా రథయాత్ర ప్రారంభించారట. ఈ యాత్ర ఆర్టీసీ కాలనీ, పాత రామంతపూర్ ఎండోమెంట్ కాలనీల మీదుగా సాగుతూ అర్ధరాత్రి 12:30 గంటల వరకు తిరిగి గోకుల్ నగర్లోని యాదవ సంఘం భవన సమీపంలోకి చేరుకున్నది. మరో 100 మీటర్ల దూరం వెళ్తే యాత్ర ముగిసేదే. అయితే ఆ రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించింది. ఫలితంగా రథం ముందుకు కదలకపోవడంతో కొందరు యువకులు ఆ వాహనాన్ని పక్కకు తీసి చేతులతో రథాన్ని లాగేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకుడు రవీందర్ యాదవ్, సంఘం చైర్మన్ కుమారుడు కృష్ణ యాదవ్తో పాటు సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్రవికాస్, రాజేంద్ర రెడ్డి, ఎంపీ కిషన్ రెడ్డి, గన్మన్ శ్రీనివాసు, వాహనంతో వచ్చిన గణేష్, డెకరేషన్ బాయ్ మహేష్ రథాన్ని లాగారంట. కిషన్ రెడ్డి గారు కూడా, ఎంపీ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారంట. మరి అంటే అక్కడ పాల్గొనవచ్చు కానీ లాగకపోవచ్చు, కానీ ఆ రథయాత్ర ఏదైతే ఉంటుందో దాంట్లో పాల్గొనడం జరిగింది. దానిలో మనకు ముఖ్యంగా ఏమర్థమవుతుందంటే, ఈ రథము మొరాయించడంతో ఇంకొక 100 మీటర్లు అయితే కొంచెం దూరం, అంటే ఆల్మోస్ట్ చేరుకున్నట్టు. 100 మీటర్లు అంటే దగ్గర ఉంటుంది. సో 100 మీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రథము కదలలేదంట. కదలకపోయేసరికి వీళ్ళు చేతులతో లాగుదామని చెప్పేసి వీళ్ళు పట్టుకొని లాగడం జరిగింది. అక్కడ ఈ కరెంట్ తీగ ఏదైతే ఉంటుందో కట్ అయిన ముక్క అది ఈ ఇనుప రథానికి తగిలి కరెంట్ షాక్ గురయ్యి అక్కడికక్కడే స్పాట్లో 5గురు చనిపోవడం జరిగింది. ఇంకొకరు చికిత్స పొందుతూ కూడా ఇంకొకరు చనిపోవడం జరిగింది. సో ఈ రథాలు ఏదైతే ఉన్నదో ఈ మధ్యలో ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వినాయక చవితికి కావచ్చు, వినాయక విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు కావచ్చు, పెద్ద పెద్ద విగ్రహాలు అంటే దీన్ని కిందనే ఉంటాయి, మొత్తం హైట్ ఏమి ఉండవు. కొంచెం మీడియం రేంజ్ ఉంటాయి, కొన్ని కిందికి ఉంటాయి. దాని మీద పెద్ద విగ్రహాలు పెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్ని పొడుగుంటాయి. ఇట్లా పెద్ద రథాలు ఏవైతే ఉంటాయో దానికి కొన్ని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా చేస్తారనమాట, రథం కనబడే విధంగా. సో ఆ రథము మొత్తము ఇనుపదై ఉండడం వల్ల కరెంట్ షాకు మొత్తము ఆ రథానికి రావడం జరిగింది. సో అట్లా చనిపోవడం జరిగింది. లేదంటే నార్మల్గా అంతకుముందు రథాలని చెక్క వాటిని యూజ్ చేసేవారు. చెక్క అయితే మామూలుగా రాకపోవు. చెక్కది కూడా, అది కూడా పచ్చిది ఉంటే వస్తుంది, నార్మల్గా ఎండిపోయి ఉంటే రాదు చెక్క దానికి. సో ఇది ఇనుపదైంది కాబట్టి కరెంట్ షాక్కు గురి కావడం జరిగింది. దురదృష్టవశాత్తు 5గురు చనిపోవడం జరిగింది కూడా. సో కేబుల్ వైరు తునక లేకపోయి ఉంటే రథాన్ని లాగుతుండగా పైన విద్యుత్ తీగలు రథానికి అడ్డుగా ఉన్నాయని గుర్తించారంట. వైర్లను కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ తీగ నుంచి కిందకు వేలాడుతున్న ఒక కేబుల్ వైరు ముక్క ఇనుప రథానికి తగిలింది. ముక్కలోని కాపర్ వైరు అటు 11 kV హైటెన్షన్ వైరుకు ఇటు రథానికి తగలడంతో విద్యుత్ ఘాతం సంభవించిందట. ఇదేదైతే ఉన్నదో లాగే ప్రయత్నంలో భాగంగా కిందకు వేలాడుతున్న ఈ ముక్క ఏదైతే ఉన్నదో ఈ ముక్కకును కేబుల్ వైర్ ముక్క ఏదైతే ఇనుప రథానికి తగిలిందట మొత్తము. దాని ద్వారా హైటెన్షన్ వైర్కు ఆ ముక్క ఏదైతే ఉన్నదో కేబుల్ ముక్క, ఆ కేబుల్ ముక్క హైటెన్షన్ వైర్ మీద ఉన్నది, ఆ వైర్ ఏమో ఈ రథానికి తాకిందనమాట. సో అట్లా దీనికి లింక్ అయ్యి దీనికి వేలాడి తాకడం జరిగింది. ఇప్పుడు రథం తీసుకుపోతుంటే తాకింది అనుకోండి, గుంజుకుంటుంది వెంబటే. హై టెన్షన్ వైర్ కాబట్టి ఎక్కువ పవర్ తీసుకొని రావడం జరుగుతుంది వెంటనే. సో రథాన్ని లాగుతున్న 9 మంది దూరంగా ఎగిరిపడ్డారట. అంటే వారిలో
కృష్ణ యాదవ్ 21 సంవత్సరాలు, సురేష్ యాదవ్ 34 సంవత్సరాలు, శ్రీకాంత్ రెడ్డి 30 సంవత్సరాలు, రుద్ర వికాస్ 39 సంవత్సరాలు, రాజేంద్ర రెడ్డి 40 సంవత్సరాలు ఉన్నారట. ఆ విద్యుద్ఘాతంతో మృతి చెందారు. మహేష్ రవీందర్ యాదవ్, గణేష్ శ్రీనివాస్కు గాయాలయ్యాయంట. ఇక క్షతగాత్రులను చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మహేష్కు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారట. మృతుల్లో కృష్ణ అవివాహితుడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గాంధీకి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కేబుల్ వై ద్వారా కరెంటు సరఫరా జరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని, కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రేటర్ 10లోని విద్యుత్ తీగలపై కేబుల్ వైర్లు లేకుండా చూసేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సౌత్ డిస్కమ్ సీఎండీ ముషరఫ్ ఫరూక్ అలీ ప్రమాద స్థలానికి రాగా ఆయన్ను మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుముట్టారంట. ఇక విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా రామంతపూర్ ఉప్పల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందట. ఇక మృతుల కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు కూడా చేశారంట. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎండీ హామీ ఇచ్చారంట. వినాయక చవితి, దసరా ఉత్సవాల వైర్లపై వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ తీగలను సరిచేస్తామని చెప్పారట. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని హబ్సిగూడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్రతిమా షోమ్ను ఆదేశించారట. గోకుల్ నగర్ ఘటనలో ఐదుగురు మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో విద్యుత్ షాక్తో 5 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడి ఆసుపత్రుల్లో చేరిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సో ఏది ఏమైనా మొత్తానికి అయితే 5 చనిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అది అనుకోకుండా జరిగిపోయింది. కానీ ఈ విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్న దగ్గర ఈ కేబుల్ వైర్లు, డిష్ వైర్లు కావచ్చు, కేబుల్ వైర్లు కావచ్చు, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కూడా మొత్తం హైటెన్షన్ వైర్ల మీదకి వెళ్ళి కూడా పోతూ ఉంటాయి. సో వీళ్ళు కనెక్షన్ ఇచ్చినప్పుడు కొన్ని ముక్కలు అక్కడ వేలాడడం జరుగుతుంది. మన స్తంభాల దగ్గర కూడా కనిపిస్తూ ఉన్నాయి. అట్లా సిటీలో కొన్ని వందల స్తంభాల దగ్గర, హైటెన్షన్ వైర్ల దగ్గర కూడా మనకి ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు రోడ్డు వెంట చూసిన మెయిన్ ప్రధానమైన రోడ్ల వెంబడి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూడొచ్చు మీరు. సో అట్లా ఈ వైర్లన్నీ వేలడం జరుగుతుంది. ఇంకా కొన్ని దగ్గర అయితే కుప్పలుగా వేలాడుతూ కూడా ఉంటాయి, ఇట్లా పైనుంచి కిందికి స్తంభం దగ్గర. సో అట్లాంటి వైర్లు కూడా మనము నమ్మొద్దు. అట్లాంటి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా అసలే నమ్మొద్దు. సో ఇట్లాంటి అనుకోకుండా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, సీఎండీ గారు అక్కడికి వచ్చిన తర్వాత తనని స్థానికులు కావచ్చు, చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు నిలదీయడం జరిగింది. మీ వల్లనే ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని చెప్పేసి నష్టపరిహారం కూడా కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తక్షణం 5 లక్షల పరిహారం అయితే చెల్లించడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఇప్పుడు దసరా కూడా ఉన్నది, అదేవిధంగా వినాయక చవితి కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద విగ్రహాలు, మీడియం రేంజ్ విగ్రహాలు, ముఖ్యంగా చిన్న గాలిలో ఏవైతే ఉంటాయో దాంట్లో పెద్ద విగ్రహాలు వస్తూ ఉంటాయి కదా, అక్కడ ప్రధానంగా ఏవైతే ఉంటాయో దాంట్లోని సరిచేసే విధంగా ప్రభుత్వము ఇప్పుడు దీపావళికి వరకు, నవరాత్రి దుర్గామాత ఉత్సవాలు అయిపోయేంత వరకు ప్రభుత్వము దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పించి ఇట్లాంటి ప్రమాదాలను అరికట్టలేము, లేదంటే కొనసాగుతూనే ఉంటాయి ఇట్లా.